బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే మన ప్రయాణం ఎన్నో రెట్లు వేగవంతమవుతుంది. దేశంలో బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. మరి భూసేకరణ ఎలా? భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారా? శంషాబాద్ బహదూర్గూడ రైతుల డిమాండ్స్ ఏంటి? భూసేకరణ రణంగా మారింది. భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు రైతులు. బుల్లెట్ ట్రైన్ సంగతేమో గాని తమ బతుకులు ఎలా అంటున్నారు రైతులు. శంషాబాద్ బహదూర్గూడలో మార్కింగ్ చేసిన రెవెన్యూ అధికారులు హైడ్రా టీంను అడ్డుకున్నారు. ఇప్పటికే 9 రోజులుగా ఆందోళన చేస్తున్నారు రైతులు. ఓవైపు అధికారుల కార్యకలాపాలు, మరోవైపు రైతుల ఆందోళనతో రోజంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. రిలే దీక్ష శిబిరం దగ్గరకు వెళ్లిన పోలీసులు డీసీపీ యోగేష్ గౌతమ్ ఆందోళన విరమించాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీసులపైనే దాడి చేశారు. తమ దగ్గరున్న కారాన్ని వారి కళ్లల్లో చల్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు సీఐలకు గాయాలయ్యాయి. అసలు రైతుల వాదనేంటి? డీటెయిల్డ్గా చెక్ చేద్దాం. సాగు చేసుకుంటున్న భూమి ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఒకవేళ భూమి తీసుకుంటే బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 2 సార్లు కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశాలు కూడా జరిగాయి. ప్రభుత్వం తీసుకుంటామంటున్న భూమిని తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. ఈ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో కోర్టు స్టేటస్ కో ఇచ్చిందంటున్నారు రైతులు. పరిహారం సంగతి తేలే వరకు ఉద్యమం ఆగబోదంటున్నారు రైతులు. భూమికి భూమి ఇస్తేనే ఉద్యమం ఆగుతుంది అంటున్నారు. మరి సర్కారు వాదనేంటి? బహదూర్గూడలో ఉన్నది ప్రభుత్వ భూమే అంటున్నారు అధికారులు. బుల్లెట్ ట్రైన్ కోసం 650 ఎకరాల భూమి సేకరించాలంటున్నారు. భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్టు 2 నెలల క్రితమే ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యామ్నాయంగా ఒక్కో రైతుకు 500 గజాలు ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇందుకు ససేమిరా అంటున్నారు రైతులు. ప్రభుత్వ ప్రతిపాదన అమలైతే తమ భవిష్యత్తు అంధకారమే అంటున్నారు రైతులు. కోర్టు స్టేటస్ కో విధించినా అధికారులు ఎందుకు ముందుకు కదులుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఫెన్సింగ్ వేస్తుండటంతో వారిలో ఆగ్రహం తెప్పించింది. మరోవైపు కళ్లల్లో కారం చల్లిన రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్, బీజేపీ మద్దతు పలికాయి.